సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు బాను, పీడీఎస్ఓ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తున్నాను. నేడు విశాఖ జిల్లాలో ఎన్విపి లా కాలేజీలో న్యాయశాస్త్ర విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె స్నేహితులే గత 2.5 నెలలుగా ఆమెపై అత్యాచారం చేస్తూ ఆమెను వేధిస్తున్నారు. ఈ ఘటన కారణంగా అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళ నాన్న చూసి దాన్ని తీసుకెళ్లి ఆ విషయాన్ని వాళ్ళు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ ఘటనని మనం విడిగా చూడడం కాదు. దేశంలో రాష్ట్రంలో ఇటీవల కాలంలో రోజుకి కూడా చిన్నారులపై మహిళలపై అత్యాచారాలు తీవ్రమవుతున్నాయి. దీని మీద 16 నిమిషాలకు ఒకసారి ఒక మహిళ మీద అత్యాచారం జరుగుతున్నట్టు ప్రభుత్వాలు నివేదికలు ఇస్తున్నాయి. 3 నెలల పిల్లల నుంచి 30-40 ఏళ్ల మహిళల వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి. అయితే అత్యాచారాలు ఇలాంటి ఘటనలు చేస్తుంది కూడా మైనర్ పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఉంటున్నారు. మైనర్ పిల్లలు కూడా దాదాపు 13 ఏళ్ళు 10 ఏళ్ల పిల్లల నుంచి 30 ఏళ్ల వరకు వీటన్నిటిని కూడా చేస్తున్నారు. అయితే ఎటువంటి కల్చర్లో ఎటువంటి సమాజంలో మనం ఉన్నాం? స్కూల్లో, కాలేజీలో, హాస్టల్లో, రోడ్డు మీద ఎక్కడా కూడా మహిళలకి భద్రత అనేది లేకుండా పోతుంది. ఇటువంటి సమయంలో కేవలం పాలకులు, అది ఈ టీడీపీ ప్రభుత్వం అయినా అంతకుముందున్న ప్రభుత్వాలు మేము ఉరి తీస్తాం, వాళ్ళని ఎన్కౌంటర్లు చేస్తామని మాట్లాడుతున్నారు. కానీ చట్టాలు తీసుకొస్తున్నారు. అంతే తప్పితే వీటన్నిటికీ మూల కారణమైన మద్యం, మత్తు పదార్థాలను, అశ్లీల సినిమాలను, వీడియోలను మాత్రం నిషేధించడం లేదు. వాటిని గవర్నమెంటే పక్క నుండి మరి పోషిస్తున్నారు. వీటన్నిటిని పీడీఎస్ఓగా మేము వ్యతిరేకిస్తున్నాం. న్యాయశాస్త్ర విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తున్నాం. ఆ అమ్మాయికి వెంటనే న్యాయం చేయాలి. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అశ్లీల సినిమాలని, మద్యం, మత్తు పదార్థాలని, పోర్న్ వీడియోలు వీటన్నిటిని కూడా నిషేధించాలని పీడీఎస్ఓగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లక్ష్మి. నేను పీడీఎస్ఓ స్టూడెంట్ ఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఈ న్యాయశాస్త్ర విద్యార్థినిపై జరిగిన ఈ ఘటన బయటకు వచ్చిందో, ఇటువంటి ఘటనలు మన రాష్ట్రంలోనూ మన దేశంలోనూ కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారమే ఒక రోజుకి 86 ఘటనలు మన దేశంలో నమోదవుతున్నవి. ఇవి కేవలం నమోదవుతున్న ఘటనలు మాత్రమే. నమోదవుతున్న ఘటనలే రోజుకి 86 ఉంటున్నాయంటే ఇంకా నమోదు కాకుండా వెనక మిగిలిపోయి చీకటి దాంట్లో కనబడని ఘటనలు ఎన్ని ఉన్నాయో మనం ఆలోచించాలి. ఈ ఘటనలన్నింటికీ కారణాలు ఏంటి అన్న దాని వైపు ఎవరు ఆలోచించడం లేదు. మనం ఈ కారణాల వైపు వెళ్ళాలి. ఈ మూల కారణం వైపు వెళ్ళందే ఈ సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం అన్నది దొరకదు అని మేము పీడీఎస్ఓగా గట్టిగా నమ్ముతున్నాము. అందులో భాగంగానే ఈ సమస్యలన్నింటికీ కారణాలైనటువంటి మద్యం, మత్తు పదార్థాలు, ఈ గంజాయి, వీటన్నింటిని కూడా బ్యాన్ చేయాలి. ప్రభుత్వాలే గంజాయి పండించడానికి కూడా పర్మిషన్ ఇస్తున్నాయి. ఈరోజు నిన్న మొన్నటి వరకు ఉత్తరాఖండ్, తర్వాత జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్ ఇస్తే రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ కూడా గంజాయి పండించడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇలా ప్రభుత్వాలు దగ్గరుండి మరి గంజాయికి పర్మిషన్ ఇస్తే ఏంటి భవిష్యత్తు? ప్రతి ఒక్కరు ఈ గంజాయి మత్తులోను, మద్యం మత్తులోను ఆడి ఉంటున్నారు. ఇటువంటిప్పుడు చుట్టూ ఉన్న సమస్యల గురించి కానివ్వండి, వాళ్ళ భవిష్యత్తు గురించి కానివ్వండి ఎలా ఆలోచిస్తారు? ఈరోజు ఈ అమ్మాయి విషయంలోనే వాళ్ళ తండ్రికి ఎంత కడుపుకోత, తల్లిదండ్రులకి తమ బిడ్డ చక్కగా చదువుకున్న అమ్మాయి ఇలా అవ్వటం, ఇటువంటి పరిస్థితి ఆ అత్యాచార బాధిత తల్లిదండ్రులందరి పరిస్థితి కూడా ఇదే. మా ఆక్రందన ఏంటంటే ఈ అత్యాచారాలన్నింటికీ మూల కారణాల మీదే ప్రభుత్వం ముందు దృష్టి పెట్టాలి. ఈ మూల కారణాలను అరికట్టందే ఈ సమస్యలు ఏవి కూడా ఆగవు అని మేము గట్టిగా నమ్ముతున్నాము. అందులో భాగంగానే ప్రతి స్కూల్కి, కాలేజ్కి కనీసంగా 100 మీటర్ల దూరంలో ఉన్న మద్యం షాపులనైనా మూయించండి ముందుగా. ఆ తర్వాత అసలు పూర్తిగా మద్యాన్ని బ్యాన్ చేయండి. మద్యం ఆధారిత రాష్ట్రం డెవలప్ అవ్వడము లేదు దేశం డెవలప్ అవ్వడం అన్నది అసలు సరైన సస్టైనబుల్ డెవలప్మెంటే కాదు. అటువంటి డెవలప్మెంట్న మీరు చూపించి, ఇదిగోండి మద్యం వల్ల ఇంత ఆదాయం పెరుగుతుంది, మద్యం వల్ల ఈ రాష్ట్రం అంతా నడుస్తుంది, మద్యం వల్ల ఈ సంక్షేమ పథకాలన్నీ మేము ఇస్తున్నాము, ఎందుకు ఇదంతా? ఎవరి జీవితాలు నాశనం చేయడం కోసం ఇదంతా అని మేము క్వశ్చన్ చేస్తున్నాము. వీటన్నింటిని ముందు బ్యాన్ చేయండి. ఈ అశ్లీల సినిమాలని, ఈ మద్యం, మత్తు పదార్థాలని వీటన్నింటిని బ్యాన్ చేస్తేనే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది అని మేము పీడీఎస్ఓగా డిమాండ్ చేస్తున్నాము.